జీఎన్ఎం వర్సెస్ బీఎస్సీ నర్సింగ్. సో, మనోళ్ళందరికీ చాలా కామన్‌గా ఉండే డౌట్ ఏందంటే, జీఎన్ఎం బెస్టా? లేకపోతే బీఎస్సీ నర్సింగ్ బెస్టా అని జెప్పి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా జీఎన్ఎం వర్సెస్ బీఎస్సీ నర్సింగ్ గురించయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు జీఎన్ఎం అంటే ఏంది? బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంది? ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది? మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదా? ఆఫ్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదా? తర్వాత సాలరీస్ ఎట్లా ఉంటాయి? ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో లోపల డీటెయిల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్ జీఎన్ఎం విషయానికొస్తే జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండే కోర్సు. 3 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. జనరల్, నర్సింగ్ అండ్ మిడ్‌ఫరీ అంటాం. ఓకేనా? 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ డ్యూరేషన్, బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మీరు తెలంగాణ లోపల జీఎన్ఎం చేద్దాం అనుకుంటే 10+2 ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ తోటి మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు జీఎన్ఎం సెలక్షన్ అయితే ఉంటది. అండ్ మనకు తెలంగాణ లోపల ఇంటర్మీడియేట్ క్వాలిఫై కావాలి. ఓకేనా? ఇంటర్మీడియేట్ లోపల మంచి మార్క్స్ రావాలి. మీరు ఏ గ్రూప్ అయినా కూడా మనకు ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు జీఎన్ఎం లోపల. ఓకేనా? జీఎన్ఎం అనేది ఒక డిప్లొమా కోర్సు. ఇట్స్ నాట్ ఎ డిగ్రీ. ఓకేనా? 3 ఇయర్స్ కోర్సు ఇది డిప్లొమా అంటాం. ఓకేనా? డిప్లొమా కోర్స్ అంటాం అన్నట్టు. అండ్ మనకి ఇంటర్మీడియేట్ లోపల ఏ గ్రూప్ అయినా ఎలిజిబిలిటీ ఇస్తారు. 10+2 క్వాలిఫికేషన్ మీద మనకు ఈ జీఎన్ఎం అడ్మిషన్స్ అయితే చేయడం అయితే జరుగుతది. అండ్ మంచి మార్కులు ఉండాలి. జీఎన్ఎం లోపల సీట్ రావడానికి. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ఉంటది. అండ్ ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మీకు ఇంటర్ లోపల 50% ఎబోవ్ రావాలి. ఓకేనా? సో, 45%, 48% ఎంతో ఉంటది. సో, 50% ఎబోవ్ పెట్టుకోర్రి. సో, అట్లయితేనే సీటొస్తది. అంటే ఎలిజిబిలిటీ అది. మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది కదా! అంటే ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి ఒకటి. అండ్ ఇంకోటేంది కదంటే 45%, 40% కన్నా ఎక్కువ మార్కులొచ్చి ఉండాల్సి ఉంటదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ. సో, 50% కన్నా ఎక్కువ మార్కులొచ్చినప్పుడే ఎలిజిబుల్ అని చెప్పి గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ఉంటదన్నట్టు. ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ఉంటదన్నట్టు. మనకి డీఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకు వెబ్‌సైట్ ఉంటది. సో, ఈ వెబ్‌సైట్ లోపల మనకు జీఎన్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటది. ఓకేనా? సో, 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి 10+2 ఓకేనా? ఇంటర్మీడియేట్ అనేది బైపీసీ లోపల మెయిన్‌గా బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఇంటర్మీడియేట్ అనేది బైపీసీ లోపల అయిపోవాలి. తెలంగాణ ఎబ్సెట్ అనేది రాయాలి. ఓకేనా? సో, యాస్ పర్ 2025 రెగ్యులేషన్స్ మనకు తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసి క్వాలిఫై కావాలి. తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసి క్వాలిఫై కావాలి. అండ్ బైపీసీ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ లాగా అంటే ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఓకేనా? సో, కొంతమందికి ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ లాగా ఉండదన్నట్టు. కాబట్టి ఇక్కడేందంటే మనకు ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ లాగా ఉండాలి. తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసి తెలంగాణ ఎబ్సెట్ లోపల మనం క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. ఓకేనా? సో, ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ ఉంటది. ఒకసారి 52,000 ఉండొచ్చు. ఓకేనా? లేకపోతే 48,000 ఉండొచ్చు. లేకపోతే 40,000 ఉండొచ్చు. లేకపోతే 60,000 ఉండొచ్చు. సో, అట్లా మనకు కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితా ఉంటదన్నట్టు. సో, వాళ్ళు ఎంతైతే కట్ ఆఫ్ పెడతారో ఆ కట్ ఆఫ్ కంటే తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? కేటగిరీకి ఇంత అని చెప్పి సో, మనకి 50% ఆఫ్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అని చెప్పి పెడతారన్నట్టు. సో, 50% ఎక్కడికైతదో అక్కడికి కట్ ఆఫ్ పెడతారన్నట్టు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి పెడతారు అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో, మనకు బీఎస్సీ నర్సింగ్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. ఇంటర్ లోపల బైపీసీ కంప్లీట్ అయ్యి, ఎబ్సెట్ క్వాలిఫై అయ్యి, ఎబ్సెట్ లోపల మంచి ర్యాంక్ ఉంటే మనం బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషను. జీఎన్ఎం అనేది డిప్లొమా. బీఎస్సీ నర్సింగ్ అనేది డిగ్రీ. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ అనేది డిగ్రీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీఎన్ఎం ఇట్ ఈస్ ఎ డిప్లొమా.
అండ్ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటుంది జీఎన్ఎం లోపల. 10+2 క్వాలిఫికేషన్ 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు జీఎన్ఎంకి. అండ్ ఇక్కడ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. బీఎస్సీ నర్సింగ్కి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పి మనకు ఉంటుంది అన్నట్టు. ఈ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఇక జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్కి ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్కి జీఎన్ఎం చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ కొన్ని జాబ్స్కి మాత్రము జీఎన్ఎం చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వకపోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అంటే అన్ని జాబ్స్ లోపల మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ లోపల జీఎన్ఎం వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నట్టు. వాటి లోపల మాత్రము బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ జీఎన్ఎం చేసిన తర్వాత మెయిన్గా మనకు ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. సో జీఎన్ఎం చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు గవర్నమెంట్ జాబ్‌లకి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినా సరే, బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ పడ్డదనుకో మనం గవర్నమెంట్ జాబ్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ వెన్ కమ్స్ టు జీఎన్ఎం అయిపోయిన వాళ్ళు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ జాబ్‌లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో మేజర్ డిఫరెన్స్ ఈస్ జీఎన్ఎంకి, బీఎస్సీకి. సో మనకు గవర్నమెంట్ జాబ్‌లు పడ్డప్పుడు మోస్ట్‌లీ ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకేనా. జీఎన్ఎంకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ జీఎన్ఎం వాళ్ళు ఏంది అంటే ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారన్నట్టు. సో ఓకేనా. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మనము జాబ్స్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు గవర్నమెంట్ జాబ్స్‌కి. ఓకేనా. సో ఇది గవర్నమెంట్ జాబ్స్ విషయానికొస్తే. అండ్ వెన్ కమ్స్ టు సాలరీ, సాలరీ విషయానికొస్తే మనకి సాలరీ అనేది పెద్ద చేంజెస్ ఏమి ఉండదు. ఓకేనా. సో బేసిక్ అనేది మనకేంది అంటే ఒక 2000 డిఫరెన్స్ ఉండొచ్చు జీఎన్ఎంకి. అంతకు మించి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండయి. మంచి స్కిల్ సెట్ ఉందనుకో జీఎన్ఎం అయిపోయిన తర్వాత, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి స్కిల్ సెట్ ఉంది. అండ్ ఒక మంచి ఏరియా లోపల నువ్వు పనిచేస్తున్నావు అన్న సిట్యుయేషన్ లోపల పెద్ద సాలరీ డిఫరెన్సెస్ ఏమి ఉండయి అన్నట్టు. ఓకేనా. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం జీఎన్ఎం తర్వాత కూడా మంచి సాలరీస్ వస్తాయి. ఉంటే 2,000-5,000 డిఫరెన్స్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 2,000 నుండి 5,000 డిఫరెన్స్ ఉంటది. సో బీఎస్సీ వాళ్ళకు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో జీఎన్ఎం వాళ్ళకు కొంచెం తక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీరు బీఎస్సీ అయిపోయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బీఎస్సీ అయిపోయింది. బీఎస్సీ నర్సింగ్ అనేది అయిపోయింది మీది. మీరు అప్పుడే ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయ్యిర్రు. ఓకేనా. సో మీరు బీఎస్సీ నర్సింగ్ అయిపోయి ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయ్యిర్రు. అండ్ జీఎన్ఎం అయిపోయి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో. సో ఇక్కడ మనకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కంటే జీఎన్ఎం ఎవరికైతే ఉండి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటదో వాళ్ళకి ఇంకా ఎక్కువ సాలరీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మెయిన్‌గా ఎక్స్పీరియన్స్, స్కిల్ సెట్ మ్యాటర్స్ అయితది వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్. ఓకేనా. సో ప్రైవేట్ విషయానికొస్తే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది మంచిగుంటాయి. గవర్నమెంట్ లోపల ఎలిజిబిలిటీ ఇస్తారు. అది కాకుండా మీరు గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేసుకోవచ్చు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే. అండ్ మనకి మీరు పాస్ ఔట్ అవ్వగానే జీఎన్ఎం ఆర్ బీఎస్సీ పాస్ ఔట్ అవ్వగానే మీకు ప్రైవేట్ లోపల ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ అనే కాకుండా. ఓకేనా. సో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ మంచి పెద్ద హాస్పిటల్ లోపల వర్క్ చేసిర్రు. ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ లోపల పనిచేస్తున్నారు అంటే యూ విల్ హావ్ గుడ్ సాలరీస్. ఓకేనా. సో మంచి సాలరీస్ ఉంటాయి. అండ్ మంచి దాన్నేమంటాం కదా అంటే వర్క్ అనేది కొంచెం తక్కువుంటది. ఓకేనా. మీరు వర్క్ చేసే దాన్ని బట్టి మనకు ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో మోస్ట్‌లీ ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, మంచి స్కిల్ సెట్ ఉంటే మాత్రం మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే బయట అవైలబుల్ ఉన్నాయి. బయట అవైలబుల్ ఉంటాయి కూడా. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే బీఎస్సీ తర్వాత మనం ఎంఎస్సీ చేసుకోవచ్చన్నట్టు. ఎంఎస్సీ నర్సింగ్. ఓకేనా. సో మన తెలంగాణ లోపల అవైలబుల్ ఉంది ఎంఎస్సీ నర్సింగ్. ఆఫ్టర్ బీఎస్సీ వి కెన్ పర్స్యూ ఎంఎస్సీ నర్సింగ్. అండ్ జీఎన్ఎం తర్వాత మాకు తర్వాత చదువుకోవడానికి ఏం లేదా బ్రో అంటే ఉంటది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటాం. పీబీఎస్సీ నర్సింగ్ అంటాం అన్నట్టు. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉంటది. సో ఇది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది బ్రో. 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మీరు జీఎన్ఎం చేసి 2 సంవత్సరాల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన దానికి ఈక్వల్ అయితారన్నట్టు. ఓకేనా. సో మనకు జీఎన్ఎం తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉంటది. ఇది చేస్తే మనం బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితామన్నట్టు.
ఓకేనా. సో, తర్వాత మనం హైయర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు లైక్ ఎంఎస్. ఓకేనా. ఎంఎస్‌సి నర్సింగ్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇవి డిఫరెన్సెస్ మెయిన్‌గా అండ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాయ్స్, గర్ల్స్, బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ చేసుకోవచ్చు. అండ్ బాయ్స్‌కి మెయిన్‌గా ఏందంటే గవర్నమెంట్ కాలేజ్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబిలిటీ ఉండది. అండ్ మనకి బాయ్స్ గవర్నమెంట్ కాలేజ్ లోపల నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం జీఎన్ఎం ఇస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అని చెప్పి నేనైతే చెప్తా అన్నట్టు. ఓకేనా. సో, నా విషయానికొస్తే నేనేం చెప్తా కదంటే బీఎస్సీ నర్సింగ్ అనేది గవర్నమెంట్ లోపల బాయ్స్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు జీఎన్ఎం చేద్దాం అనుకుంటే మాత్రం బాయ్స్ గవర్నమెంట్ లోపల చేయడానికి ఎలిజిబుల్. సో, బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉంది అంటే బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ చేయడానికి గవర్నమెంట్ లోపల చేయడానికి జీఎన్ఎం అనేది మంచి ఆల్టర్‌నేటివ్, మంచి ఆప్షన్. ఓకేనా. సో, బాయ్స్‌కి మంచి ఫ్యూచర్ ఉంటదా? బాయ్స్ చేయొచ్చా నర్సింగ్ అంటే చేయొచ్చు. ఓకేనా. ఎందుకంటే గర్ల్స్ అనేవాళ్ళు, ఫీమేల్ అనేవాళ్ళు అన్ని సిట్యుయేషన్స్ లోపల, అన్ని ఇన్సిడెంట్స్ లోపల లైక్ ఏందంటే ఇప్పుడు మ్యాన్ పవర్ వేరే ఉంటది. వుమెన్ పవర్ వేరే ఉంటది. ఓకేనా. సో, ఎక్కువ మంది ఫీమేలే ఉన్నారు గదా! బాయ్స్‌కి వర్క్ ఉండదేమో, బాయ్స్‌కి ఆపర్చునిటీస్ ఉండయేమో అని చెప్పి అనుకుంటున్నట్టు బాయ్స్ కూడా చేసుకోవచ్చు. బాయ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఏందంటే జాబ్స్ విషయానికొస్తే 80:20 రేషియో ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇదొకటి కొంచెము అది ఏందంటే 80% ఆఫ్ ద గర్ల్స్‌నే తీసుకుంట్రు. అండ్ 20% మాత్రమే బాయ్స్‌ని తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు జాబ్స్ లోపల గూడా. అండ్ దాంతో పాటుగా మనకు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా గూడా మనకు తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయన్నట్టు బాయ్స్‌కి. ఓకేనా. గర్ల్స్‌కి కొన్ని వేల సీట్లుంటాయి. బాయ్స్‌కి 500 కన్నా తక్కువ సీట్లు మాత్రమే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయని చెప్పి నేను ప్రీవియస్‌గానే చెప్పిన. యూ విల్ హావ్ గుడ్ ఆపర్చునిటీస్. బాయ్ అయిన ఆపర్చునిటీస్ ఉంటాయి. గర్ల్ అయిన ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్‌గా కావాల్సింది స్కిల్ సెట్. ఓకేనా. స్కిల్ సెట్ ఉంటే మనకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతది. ఆఫ్టర్ జీఎన్ఎం అండ్ బీఎస్సీ నర్సింగ్. సో, మరి ఏది బెస్ట్? ఏది జేసుకోవాలి అనంటే ఒకవేళ ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ ఎబ్సెట్. ఓకే. తెలంగాణ ఎబ్సెట్ లోపల నువ్వు క్వాలిఫై అయినవు. అండ్ యూ విల్ హావ్ ఎ గుడ్ ర్యాంక్. అట్లాంటి సిట్యుయేషన్ లోపల నువ్వేం జేస్తావు గదా అంటే బీఎస్సీ నర్సింగ్‌ని చూజ్ జేసుకో. ఓకేనా. మంచి ర్యాంక్ ఉంది అనుకున్న సిట్యుయేషన్ లోపల ఎబ్సెట్ క్వాలిఫై అయినవు అన్న సిట్యుయేషన్ లోపల బీఎస్సీ నర్సింగ్‌ని చూజ్ జేసుకో. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఏం చేస్తావు కదా అంటే జీఎన్ఎం అనేది మనకున్నది. సో, జీఎన్ఎం అనేది ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్‌డే ఉంటది సెలక్షన్ ప్రాసెస్. కాబట్టి జీఎన్ఎంని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏందంటే బీఎస్సీ నర్సింగ్‌కి ఇవ్వండి. ఎందుకంటే డిగ్రీ ఈస్ ఎ డిగ్రీ. ఓకేనా. సో, అది డిప్లొమా. సో, తర్వాత జీఎన్ఎం చేసిన తర్వాత కూడా మీరు తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. జీఎన్ఎం చేసిన తర్వాత కూడా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. సో, మంచి ర్యాంక్ ఉంది. మీరు బీఎస్సీ నర్సింగ్ సైడ్ పోతా అంటే ఎళ్ళండి. లేదు నాకు మంచి ర్యాంక్ లేదు. నాకు ఎట్లాంటి ఆప్షన్ లేదు. బట్ ఐ వాంట్ టు పర్స్యూ నర్సింగ్ అని అంటే మాత్రం జీఎన్ఎం చెయ్యి. ఓకేనా. సో, మార్క్స్ బేస్డ్ ఉంటది సెలక్షన్ ప్రాసెస్. మనమైతే ఈజీగా సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ జీఎన్ఎం లోపల యూ హావ్ లాట్స్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా. సో, మనకు జీఎన్ఎం విషయానికొస్తే జీఎన్ఎం లోపల మనకి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ. ఓకేనా. సో, మనకు ప్రైవేట్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయా బ్రో అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి గానీ, మనకు 4 కాలేజ్‌లో, 5 కాలేజ్‌లే ఉన్నాయి. ఓవరాల్‌గా మనకొక 300 సీట్లు ఉంటాయన్నట్టు అంతే. 200, 300 సీట్లున్నాయి గవర్నమెంట్ లోపల జీఎన్ఎంకి. కాబట్టి ఏంది కదా అంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువుంటాయి. హెవీ కాంపిటీషన్ ఉంటదన్నట్టు. 900 ప్లస్ మార్కులొస్తే ఓకేనా. లేదు 90% కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే మీకు జీఎన్ఎం గవర్నమెంట్ లోపల ఛాన్స్ ఉంటది. అది గూడా ఏందంటే లాస్ట్ వరకు వెయిట్ జేయాలె. ఓకేనా. సో, ఇది జీఎన్ఎంకి సంబంధించి. ఓకేనా. ప్రైవేట్ లోపల ఏందంటే మనకొక 80% ఉన్నా, లేకపోతే ఒక 75% ఉన్నా గూడా ప్రైవేట్ లోపల మనకు ఛాన్స్ ఉంటది. జీఎన్ఎంకి సంబంధించి మనం ట్రై జేసుకోవచ్చు. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే, బీఎస్సీ నర్సింగ్ లోపల మనకు చాలా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో, ఒక 2000 సీట్లుంటాయన్నట్టు గవర్నమెంట్ సీట్లు అప్రాక్సిమేట్‌గా. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు ప్రైవేట్, ప్రైవేట్ లోపల గూడా మనకు మంచి సీట్లే ఉన్నాయి. అరౌండ్ ఒక 5000 సీట్ల వరకు ప్రైవేట్ లోపల ఉంటాయన్నట్టు. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. సో, మీరు వెబ్‌సైట్ క్వాలిఫై అయితే మనం ట్రై జేయొచ్చు. కానీ కేటగరీని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ట్రై చేస్తా మంచి ర్యాంక్ ఉంది అనుకుంటే మాత్రం ట్రై జేయుర్రి.
లేదు అంటే జీఎన్ఎం అనేది ప్రైవేట్ లోపల జాయిన్ అయితే బెస్ట్. గవర్నమెంట్‌కి ట్రై చేద్దాం అనుకున్నా కూడా జీఎన్ఎం అనేది గవర్నమెంట్ లోపల ట్రై చేయర్రి. ఓకేనా? సో, మనము బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతో పాటుగా జీఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీకి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల. ఓకేనా? సో, అప్డేట్స్ మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చెప్పుకుంటాం. మనకంటూ ఒక సెపరేట్ యాప్ ఉన్నది ప్లే స్టోర్ లోపల. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి. ఈ యాప్ లోపల నేను బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ జీఎన్ఎంకి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. సో, మనం ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి? సీట్ వస్తదా? రాదా? సీట్ రావాలంటే ఏం చేయాలి? ఒకవేళ సీట్ రాకపోతే మనకున్న నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సో, మనం రెగ్యులర్‌గా వీక్లీ లైవ్స్ పెట్టుకుంటాం అన్నట్టు. వారానికి ఒక లైవ్ ఉంటది. ఓకేనా? వీక్లీ లైవ్స్ అయితే పెట్టుకుంటాం. ఈ వారానికి ఒక లైవ్ లోపల మీరు ఆ లైవ్‌కి అటెండ్ గారి, ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తా. ఓకేనా? సో, ఎట్లా ఉంటది? ఏంది? అని చెప్పి ప్రతీదీ మనం అయితే మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, ఇది తెలంగాణ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ జీఎన్ఎంకి సంబంధించి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.